శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. జనవరి 21 మంగళవారం కుంభరాశి వారికి ఒక రాక్షసుడు ఎదురవుతాడు. ముందుగా ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారి యొక్క జీవితం గురించి, వారికి ఎదురవబోయే సంఘటనల గురించి, అలాగే ఈ రాశి వారి యొక్క దినఫలాల ప్రకారం మంగళవారంన 2025వ సంవత్సరం జనవరి 21వ తేదీన దినఫలాలు వారికి ఏ విధంగా ఉన్నాయి అంటే కనుక, ఒక రాక్షసుడు మీకు ఎదురవుతాడు. అతని వల్ల మీ యొక్క జీవితం మలుపులు తిరుగుతుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఉన్నాయో, అలాగే ఎటువంటి పరిహారాలు చేయాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే కనుక, కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. అలాగే కొత్తవారు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతనమైన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే వీరి లోపల ఉన్నటువంటి ప్రధానమైన లోపాలు ఆవేశం అధికంగా ఉండడం, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోవడం, ఈ యొక్క లక్షణాలు వీరిని చాలా రకాల ఇబ్బందులు పాలు చేస్తాయి. కాబట్టి ఈ యొక్క అలవాట్లను, అంటే ఈ యొక్క లోపాలను మీరు సరిదిద్దుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతారు. తమ బాధ గురించి కావచ్చు, బాధ్యత గురించి కావచ్చు, ఇతరులకు చెప్పాలని, వారి యొక్క సానుభూతిని పొందుకోవాలని ఎట్టి పరిస్థితుల్లోనూ కుంభరాశి వారు అనుకోరు. ఎందుకంటే వీరికి స్వతంత్రంగా ఉండటమే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే వీరి యొక్క జీవితంలో జనవరి 21వ తేదీన దినఫలాలు కనుక చూసుకున్నట్లయితే, చాలా కాలం క్రితం మిమ్మల్ని వేధించినటువంటి ఒక వ్యక్తి మీకు ఎదురుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క తోటి ఉద్యోగస్తుడై ఉండొచ్చు, లేదా తోటి వ్యాపారవేత్త అయి ఉండొచ్చు, లేదా ఇరుగు పొరుగు వ్యక్తిగా ఉండొచ్చు. కానీ తన మూలంగా మాత్రం మీరు చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. తన మూలంగా ఒకప్పుడు చాలా రకాల కష్టాల్లోకి నెట్టబడ్డారు. వారి మూలంగా చాలా రోజుల పాటు మీకు మనశ్శాంతి కూడా కరువైపోయింది. అటువంటి వ్యక్తి నుండి మీరు దూరంగా వచ్చేసి ఉన్నట్లయితే కనుక ఆ వ్యక్తి మీకు ఎదురుపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే వారి ముఖం చూడడం కూడా మీకు ఇష్టం లేదు. అటువంటి ఒక రాక్షసుడు మీకు ఎదురయ్యే అవకాశాలు అయితే ఈ రోజు కనిపిస్తున్నాయి. దినఫలాల ప్రకారం ఈ రోజు మీకు ఆ వ్యక్తి ఎదురుపడబోతున్నారు. మీ యొక్క మనసు చంచలం కావటానికి కారణమవుతుంది. అంటే వారిని చూడకుండా చాలా రోజుల సమయం గడిచిపోయింది. వారితో మీరు ఎటువంటి రిలేషన్ పెట్టుకోలేదు. వారితో మాట్లాడడం, వారిని చూడటం మీకు అస్సలు నచ్చదు. అటువంటి వ్యక్తి మీకు ఎదురుపడేసరికి మనసంతా కూడా కల్లోలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక, ఈ రాశివారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో ఒక పెద్ద సమస్య మీకు ఎదురవ్వచ్చు. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వినియోగదారులతో ఒక పెద్ద గొడవ జరిగే అవకాశాలైతే ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. కఠినంగా దురుసుగా మాట్లాడకుండా సున్నితంగా నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేయండి. అంటే ఒకవేళ తప్పు మీ వైపు లేకపోయినా సరే సున్నితంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వినియోగదారులే ప్రతి ఒక్క వ్యాపారవేత్తకు మూలాధారం. అలాగే మీకు ఎదురయ్యే వ్యక్తి పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖరాఖండిగా తెలియచేయండి. ఎందుకంటే కనుక మీరు ఇటువంటి సమయంలో మౌనం వహిస్తే కనుక మీ జీవితంలో మళ్ళా ఆ వ్యక్తి యొక్క ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి ద్వారా మీకు నష్టం కలుగుతుంది అంటే నిర్మోహమాటంగా చెప్పేయండి. అలాగే ఆ వ్యక్తి ద్వారా మీకు మేలు కలుగుతుంది అంటే కనుక మరొకసారి అతన్ని చారవిడ్చుకోకండి. అది స్త్రీ అయినా పురుషుడైనా సరే ఆ బంధాన్ని వదులుకోవడానికి మాత్రం ఇష్టపడకుండా ఉండండి. అలాగే మీ యొక్క జీవితంలో వారి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో, అలాగే వారి యొక్క అనుకూలత ప్రతికూలతలు ఎంతవరకు ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు. కాబట్టి అంచనాలను బేరీజు వేసుకుని వారితో తిరిగి సాంగత్యాన్ని కొనసాగించాలా, లేకపోతే అక్కడితోనే ఆ రిలేషన్ని కట్ చేయాలా అనేది మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే గనక గ్రహ ప్రభావ రీత్యా మీకు ఈ సమయం అనుకూలంగా ఉంది. అన్ని ఫలితాలు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. కాబట్టి అన్ని విషయాల్లోనూ ఆచితూచి అప్రమత్తంగా ఉండండి. అలాగే అనుకూల ఫలితాలను ప్రతికూలంగా మార్చే శక్తి గ్రహాలకు ఉంటుంది. అందుమూలంగా మీరేంటంటే గ్రహ గోచర ఫలితాలు అనుకూలంగా ఉండటానికి నవగ్రహాలకి ప్రదక్షిణ చేయటం మీకు అవసరం. ఎందుకంటే శివారాధన కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే హనుమాన్ చాలీసాను కూడా పఠించండి. నవగ్రహ పూజ చేయడం ద్వారా మీకు అన్ని ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు కూడా మారిపోతాయి. చూశారు కదండి కుంభరాశి వారి యొక్క జీవితంలో
జీవితంలో జరగబోయేటటువంటి ఫలితాలు, ఈ రాశి వారి గురించిన మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.